కనిపిస్తుంది కదా, ఇదే జమ్మూ రైల్వే స్టేషన్ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా, మనకి జమ్మూ అయితే చల్లగా ఏం లేదు, ఎండ చాలా కొడుతుంది, మరి మామూలుగా కాదు. ప్రజెంట్ మనం అయితే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర వచ్చాం. మన సురేష్. సురేష్. Yeah, Suresh, you're lucky to have such a partner. Yes. By God grace. Yeah. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత చాలా పెద్ద డెసిషన్ అయితే తీసుకొని ఇవాళ మనం ఒక జర్నీ అయితే చేయబోతున్నాం. సో మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు కాకినాడ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే విజయవాడ అయితే వెళ్తున్నాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను మీకు ముందే తెలుస్తుంది. తప్పకుండా అయితే నాకు మాత్రం సపోర్ట్ చేయాలి మీరు అందరూ కూడా. మొత్తం కాకినాడ రైల్వే స్టేషన్ అంతా కూడా ఫుల్ రష్గా అయితే ఉంది మార్నింగ్. అసలు ఖాళీ అయితే లేదు ట్రైన్. మొత్తానికి మన ట్రైన్ కూడా కాకినాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. పన్నెండుగా మనం కాకినాడ నుంచి కూడా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బాయ్ బాయ్ కాకినాడ. రాజమండ్రి వరకు ఎలా వచ్చాం మొత్తం. ఇప్పుడు సైనర్ సీడ్ ఎక్స్ప్రెస్లో అసలు ఖాళీ లేదు, ఏసీ కోచ్లు కూడా ఖాళీ లేవు. లక్ష దెబ్బకి థర్డ్ ఏసీ కోచ్ అంతా ఉందో. మొత్తం విజయవాడ అసలు ఖాళీ లేదు, అసలు విజయవాడ వచ్చే వరకు కూడా. మొత్తం విజయవాడ అయితే దిగిపోయాం 4 గంటల తర్వాత. నించున్నాం కానీ 4 అవర్స్ ఫుల్ ఏసీ, చక్కగా ఏసీలో నుంచొని మరి వస్తాం. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడు మనం విజయవాడ నుంచి అయితే జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్ళబోతున్నాము. సో ఈరోజు మార్నింగ్ 6కి కాకినాడ నుంచి అయితే విజయవాడ వచ్చాను. ఇప్పుడు విజయవాడ నుంచి అయితే జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్ళబోతున్నాను. మన ట్రైన్ నేమ్ వచ్చేసి అండమాన్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఆ ట్రైన్ నెంబరు 16031. స్టార్టింగ్ పాయింట్ వచ్చి చెన్నై సెంట్రల్ నుంచి ఎండింగ్ కాట్రా వరకు అయితే వెళ్తుంది ఈ ట్రైన్. సో మొత్తం కిలోమీటర్లు చూసుకుంటే 2800 కిలోమీటర్లు అయితే ఉంది. సో మనం ఈ జర్నీ ఎలా ఉంటుందో అయితే మనం చూద్దాం. జమ్మూ కాశ్మీర్ నేను ఒక్కనే అయితే వెళ్తున్నానా లేదా ఇంకెవరితో అయినా వెళ్తున్నాను మీకు కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. సో నేనైతే ఒక పర్సన్తో అయితే వెళ్తున్నాను. అది మీకు కూడా చాలామందికి అయితే తెలుసు ఆ పర్సన్ ఎవరు అనేది. సో మరి కొద్దిసేపులో అయితే మనోడు వచ్చేస్తున్నాడు. సో నేను తను రాగానే తను కలిసి తనతో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో దగ్గర ఈ జర్నీ వచ్చి ఒక 30 డేస్ నుంచి ఒక 40 డేస్ వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఉన్న 40 డేస్ కూడా చాలా అడ్వెంచర్స్గా అయితే ఉంటుంది. సో మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాక జమ్మూ కాశ్మీర్ మేము ఎక్కడికి వెళ్తున్నాం, తర్వాత ఎలా ఉంటుంది, మొత్తం చాలా అయితే ప్లాన్స్ అయితే వేసాం. సో మీకు కూడా ఒక ట్విస్ట్స్ అయితే ఉంటాయి. సో అంతవరకు వెయిట్ చేయండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కొద్దిగా గొంతు అయితే పోయింది. ఒక 2-3 వ్లాగ్స్ వరకు కొద్దిగా బొంగురుగా అయితే ఉంటుంది నా వాయిస్. కొద్దిగా దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి. సో తప్పకుండా అయితే రానున్న వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. వీడియోస్లో మీకు మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే వస్తాను. సో ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మన బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనతో పాటు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో మీకు కూడా చూపిస్తాను. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి తను. నాతో పాటు మీరు కూడా వెయిటింగ్గా చూడడానికి. నేను కూడా తను ఫస్ట్ టైం అయితే మీట్ అవుతున్నాను. వస్తాం A1 చైతి బ్రో అయితే ఎక్కడ ఉన్నాడు. అదిగో రెడ్ కలర్ షర్ట్స్తో ఉన్నాడు చైతు బ్రో. ఫస్ట్ టైం నేనైతే నాకు తెలిసిన కాడి నుంచి
చపాతీ చికెన్ కర్రీ. And I completed 25,000 kilometers within 400 days all over India. My God, you are a pride of India. Actually, Very good. I wish you the very actually, best of luck. my first trip was about planetation. So in that trip, actually I planted 700 plants in my first trip. So then my second trip is about don't waste food. So it's from my native place to Gujarat, Nadapet border. So that's my second trip, and it's 3,800 kilometers and 55 days. And my third journey was 25,000 plus kilometers, 25,000 plus kilometers, 400 days. It's about recycled plastic. Just at least you just use less use plastic. We can't remove all the plastic in the world, but at least we can. If we use less plastic, it will be great help to the nature. That's Great why. idea. Great thought. 400 days means it's almost a year. Yeah, actually I planned for 2 years, but just some road accident happened on that time, so I just take 3 months leave. I visited my hometown and take my treatment, all the things. Once I recover all the things, and again I will start from Jammu Tawi. Very good. Thank you, thanks. So nice talking to you. So on the road, Mm. you don't prepare food, no? No, even we don't plan for food also. What we get, we will eat that only. If we can't, we did not get anything food at outside or whatever, we will stay with my empty stomach on that day, and the next day we will eat. Because Yes, good it's like a we. What I thought is, today if I get a food, it's a nature gift like that. Tomorrow if we did not get the food, okay, it's a common thing. It's not our day, but definitely next day is mine. Your thought is how much is studied, what have you studied? Actually, I studied my doctorate in pharmacy में doctorate करी, Oh, and I was 24 years old. oh. And what is your profession? Yeah, before that I was a duty doctor, but I resigned all the things and I completely surrendered with nature. No, good. What's your name? Chaitanya. Chaitanya. Very good, Chaitanya. You are a different man altogether. And your friend's name? సురేష్. Suresh. Mr. Suresh. Yeah, Suresh, you're lucky to have such a partner. ఎస్, బై గాడ్ గ్రేస్. Yeah. You are from the same Nellore? No, No. actually he is from another Kakinada. city, Kakinada, Okay. and he have a page, Instagram page. Okay, okay. He has a 120k followers. He is a memer. He is doing some local memes and all the things, funny things in his page. Okay, And I okay. have a my page. It's a Chaitu on second. Okay. He have a my Kakinada page. So you guys are creative people, huh? Yeah. Good. Because creativeness keeps you going. Yeah. Yes. Of course. It pushes our self and all the things. It And pushes you feel like moving all the time us. Yeah. without stopping. Yes. Yes. Exactly. Very good, Chaitanya and Mr. Suresh. No? Yeah. Thank you, Suresh. వెరీ గుడ్. సరిగ్గా 48 గంటలు జర్నీ చేసి జమ్మూలో అయితే దిగిపోయాం మనం. ఇక్కడ నుంచి మన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. సో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం మొత్తం అంతా. ఫైనల్గా మనం అయితే జమ్మూ రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూసుకుంటున్నారు కదా, అదే బయట ఎంట్రన్స్ అయితే. సో ఇక్కడైతే మనకి ఇక్కడే బయట కొంతమంది అయితే సిమ్స్ అమ్ముతారు. మనం ఇక్కడ నుంచి అయితే సిమ్స్ తీసుకొని ఒకటి మనం ఐ థింక్ సిటీలోకి వెళ్ళి మంచి రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ చైతన్య చూసుకుంటే సిమ్ అయితే తీసుకుంటున్నాడు అనమాట. సో మనం ఇక్కడ నుంచి ఇంకో సిమ్ తీసుకోవాలి, కాకపోతే మనం సిటీలోకి వెళ్ళి తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి మేమైతే అనుకొని ఇంకా ఒక సిమ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాం. వితిన్ 5 minutesలో అయితే యాక్టివేషన్ అయిపోతుందంట. సో చూద్దాం అయితే. మీకు ఇక్కడ జమ్మూ రైల్వే స్టేషన్ అని కనిపిస్తుంది కదా. జమ్మూ రైల్వే స్టేషన్ ఇటు మనకి జస్ట్ 200 meters దగ్గరలో అయితే ఉంటుంది. మనం తీసుకున్న హోటల్ అయితే ఇదే. హోటల్ అంటే హోటల్లో కూడా డార్మెటరీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చి వైష్ణవి ధామ్ హోటల్ అన్నమాట.
దీంట్లో మనం చూసుకుంటే మొత్తం ఇదంతా కూడా మనకి ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి, ఏసీ డార్మెటరీస్ ఉంటాయి, నాన్ ఏసీ డార్మెటరీస్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి దీంట్లో అన్నమాట. మనం చూసుకునేది అయితే ఇది కనిపిస్తుంది కదా, ఇదే జమ్మూ రైల్వే స్టేషన్ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. చూసారు కదా, మనకి తీసుకున్న రూమ్ దగ్గర నుంచి జస్ట్ మనకి ఒక 150 నుంచి 200 మీటర్స్ దగ్గరలోనే ఉంది రైల్వే స్టేషన్. ఇదే మొత్తం రైల్వే స్టేషన్ పార్కింగ్ ఇదంతా కూడా మందే. ఇక్కడే ఏమో పోలీస్ స్టేషన్ కూడా ఉంది, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్టేషన్. ఇలా పైకి వెళ్ళామంటే మనకి రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఇందా మనం ట్రైన్ దిగాక పొద్దున్న వచ్చాం కదా, అటు నుంచి వచ్చి ఇలా వచ్చి ఆ చివరైతే రూమ్స్ తీసుకున్నాం అన్నమాట, డార్మెటరీ రూమ్స్. ఇది మెయిన్ స్టేషన్. చూసారు కదా ఎంత బాగుందో. జమ్మూ అయితే చల్లగా ఏం లేదు, ఎండ చాలా కొడుతుంది, మరి మామూలుగా కాదు. ప్రజెంట్ మనం అయితే రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చాం. మన సైకిల్ పార్సిల్స్ ఏమన్నా ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం కోసమని చేతు అయితే ముందు నడుస్తున్నాడు.